హలో అండి, గుడ్ మార్నింగ్. ఏంటబ్బా పొద్దున్నే చీకట్లో ఈ వీడియో ఏంటి అనుకున్నారా? ఈ వీడియో మీరు చివరిదాకా చూస్తే కానీ అర్థం కాదండి. ఇంతకీ వీడియో ఏమనుకుంటున్నారా? మేము నైట్ టైం కాదండోయ్, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి అంత 4 o'clockకి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చారు అని అనుకుంటున్నారా? మేమైతే నయాబ్ హోటల్కి వచ్చామండి. ఇక్కడ ఈరోజు ఖచ్చితంగా ఫుడ్ అయితే టేస్ట్ చూడాలని డిసైడ్ అయిపోయా. ఎందుకంటే వీడియో ఓపెన్ చేసి వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని కొడితే నయాబ్ హోటల్ అనే వస్తుంది. అందరూ చాలా రకాల ఫుడ్స్ తిని వావ్ సూపర్ కేకా అని అంటుంటే నాకు కూడా నోరూరిపోయి ఖచ్చితంగా టేస్ట్ చూడాల్సిందే అని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి నయాబ్ హోటల్కి. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయితే మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 5 అయింది. ఇంత పొద్దున్నే ఎవరుంటారులే, తొందరగా తినేసి వెళ్ళిపోవచ్చులే అని లోపలికి వెళ్ళి చూస్తేనండి మాకన్నా ముందే చాలామంది ఉన్నారండి. వీళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. మా టర్న్ రావడానికి ఇంకా 30 minutes పట్టిద్దన్నారు. దేవుడా, ఏంటబ్బా ఇంతసేటు కొట్టుకుంటున్నారు, ఇంత పొద్దున కూడా అంత వెయిటింగ్ అని అనుకున్నాం. చివరికి మా హాఫ్ అన్ అవర్ తర్వాత మాకైతే ఒక టేబుల్ అయితే దొరికేసిందండి. ఆ టేబుల్లో ఏమేం బెస్టా, ఏమేం బాగున్నాయా అని ముందుగానే కనుక్కొని రావడం వల్ల టకా కేవలం అవి మాత్రమే ఆర్డర్ ఇచ్చేసాం. సరదాగా మా టేబుల్ దొరికిందండి. ఇక్కడ డెజర్ట్స్ కూడా ఉన్నాయి, బట్ మేమైతే ట్రై చేయలేదు. మాకైతే మటన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెలుసుకొని వాటినైతే ఆర్డర్ చేసామండి. ఫస్ట్ మేము ఆర్డర్ చేసింది అయితేనండి మలై పాయ విత్ రోటీ, నెక్స్ట్ బేజా ఫ్రై విత్ బ్లాక్ పెప్పర్. ఇవైతే ట్రై చేస్తూ ఉన్నామండి. ఇవైతే నిజంగా అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఫైనల్గా మేము నయాబ్ హోటల్ యొక్క స్పెషల్ రెసిపీ కిచిడి అయితే ఆర్డర్ చేసామండి. కిచిడి విత్ కీమా కర్రీ అండి. ఇంకా ఇది తిని ఇంకా మేమైతే మా ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. మీరు కనుక హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా నయాబ్ హోటల్లో భోంచేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ఒక్కసారైనా కానీ ఎప్పుడైనా కానీ టేస్ట్ చూడాల్సిన ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.